రైట్. కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ లీలావతి ఆసుపత్రిలో ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రిలో చేర్పించగానే కరీనా కపూర్ అక్కడ చేరుకున్నారు. వెంటనే ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటన తర్వాత ఫోరెన్సిక్ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. దానికి సంబంధించి ఫోరెన్సిక్ అధికారులు ఆ దృశ్యాలు చూడొచ్చు. కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ ముంబై లీలా ఆసుపత్రికి కూడా చేరుకున్నారు. ఆ ఇంటి దగ్గర దృశ్యాలు అవి. ఇంటి దగ్గర దాడి జరిగినప్పుడు కరీనా కపూర్ అలాగే మిగతా కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. బహుశా ఆ దృశ్యాలు సారా అలీ ఖాన్ కూడా ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు కూడా ఆ దృశ్యాల్లో మనకు కనబడుతున్నారు. ఇంటి దగ్గర దృశ్యాలు అవి. కరీనా కపూర్ చాలా ఆందోళనగా కనిపిస్తున్నారు. ఆమె అక్కడికే నైట్ వేర్లో కనపడుతున్నారు. మనకు ఇంటి దగ్గర అటాక్ జరిగినప్పుడు రాత్రి 2:30కు జరిగింది ఘటన. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు లోతైన దర్యాప్తు సాగిస్తారు. రైట్. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు సరిగ్గా తెల్లవారుజామున 2:30 గంటలకు సైఫ్ అలీ ఖాన్ పై అటాక్ జరిగినప్పుడు కరీనా కపూర్ అక్కడ మనకు నైట్ వేర్లో కనబడుతుంది. చాలా ప్యానిక్ అవుతుంది. కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కాస్త గందరగోళ పరిస్థితులు కనబడుతున్నాయి. వెంటనే ఒక ఆటో కూడా మనకు అక్కడ కనబడుతుంది. ఇమీడియట్గా ఒక ఆటోని పిలిపించారు. ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు అక్కడ వాళ్ళంతా సిద్ధమవుతున్న పరిస్థితి. సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు చాలా ఆందోళనకు గురవుతున్నారు. తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అప్పటికే కరీనా కపూర్ మనం చూడొచ్చు. ఒకసారి నైట్ వేర్లోనే కనబడుతుంది. చాలా టెన్షన్గా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది 2:30 గంటలకు సంబంధించిన దృశ్యాలు. ఉదయం 2:30 గంటలకు సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ జరగగానే ఆయన వెంటనే అక్కడ సమీపంలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత వీళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళే క్రమంలో బయటకు వచ్చారు. ఇంటి బయట లాన్లో, ఇంటి బయట వరండాలో సంబంధించిన దృశ్యాలు అవి. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే సీసీటీవీ ఫుటేజ్లో కూడా కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇక ముంబై లీలావతి ఆసుపత్రి డాక్టర్ నీరజ్ చెప్తున్న అంశాల ప్రకారం సైఫ్ అలీ ఖాన్ సరిగ్గా 3:30 ముంబై లీలావతి ఆసుపత్రిలో చేరినట్టుగా మనకు తెలుస్తోంది. అప్పటికే సైఫ్ అలీ ఖాన్ తీవ్ర కత్తిపోట్లకు గురయ్యారు. అప్పటికే ఆయన వెన్నుముక పక్కన తీవ్ర గాయమవడంతో ఆయన తీవ్రమైనటువంటి రక్తస్రావానికి గురైనట్టు తెలుస్తుంది. బ్లీడింగ్ కూడా అయినట్టుగా తెలుస్తుంది. బాగా రక్తస్రావం కావడంతో అప్పటికే ఆయనకు సర్జరీ కూడా స్టార్ట్ చేశారు. డాక్టర్ నీరజ్ ఉత్తమని లీలావతి డాక్టర్ చెప్పిన అంశాల ప్రకారం సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డగా తెలుస్తుంది. ఆయనకు సర్జరీ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొన్ని అంశాలు, సంచలన అంశాలు వెల్లడవుతున్నాయి. ఒకసారి ఆ దృశ్యాలు కరీనా కపూర్కు సంబంధించిన దృశ్యాలు అవి. కరీనా కపూర్ చాలా గందరగోళంలో ఉన్నారు. చాలా టెన్షన్లో ఉన్నారు. సారా అలీ ఖాన్ కూడా బహుశా అక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్పటికే కుటుంబ సభ్యులు కూడా అంతా టెన్షన్లో ఉన్నారు. సరిగ్గా అటాక్ తర్వాత దృశ్యాలు ఇవి మనకు కనబడుతున్నాయి. చాలా టెన్షన్లో ఉన్నారు. అటు ఇటుగా ఆందోళనకు గురవుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా కొన్ని సంచలన అంశాలు, కొన్ని సందేహాలు, కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తున్న పరిస్థితి సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యుల నుంచి కూడా. సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ జరిగే 2 గంటల ముందు వరకు ఇంట్లోకి ఎవరు రాలేదనేది ఒక నిర్ధారణ. రైట్. పాయింట్ నెంబర్ 2, లోపలి వ్యక్తులే పొడిచారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగే ముందు 2